తినబోతు రుచులు ఎందుకని 4 రోజులు పోతే లిక్కర్ పాలసీ ఏదో బయటకు వస్తాయి. ఆ రోజు మాట్లాడుకోవచ్చు కదా. ఈలోపే దాని మీద బుర్ర చల్లుకోవాలా? ఎలాగ లిక్కర్ పాలసీ ఉండాలన్న దాని మీద ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీని పెట్టారు. దానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, అనౌన్స్ చేశారు. అది కూడా ముందే కావలసిన వాళ్ళకే ఇచ్చుకున్నారు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. సరే, అది కుంభకోణం అయితే కోర్టులో వేసుకోండి, తప్పే ఉంది. కానీ అసలు పాయింట్ ఏంటంటే లిక్కర్ పాలసీ బాబు ఏది పెట్టాలి అనుకుంటున్నారు అన్నదే ఇక్కడ ప్రధానమైన అంశం. 2 కోణాలు ఉన్నది. ఒకటి 2019 ముందు విధానం, లేదా 1924 మధ్యన ఉన్న విధానం. 1924 మధ్యన ఉన్నటువంటిది ప్రభుత్వ లిక్కర్ షాపులు దాదాపు ఏడాదికి 25,000 కోట్ల ఆదాయం వచ్చేది. అంతకుముందు చంద్రబాబు టైంలో 7,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. బట్ కింద స్థాయిలో కార్యకర్తలు, నాయకులు అందరికీ అదొక ఆదాయ వనరు. అలాగే బార్లు, వైన్ షాపులు ఈ చాలామందికి ఒక సోర్స్ అన్నమాట. అయితే అది వాళ్ళే దాంట్లో పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు ఇట్లాంటివన్నీ పెట్టుకునేటప్పటికి ఇంకొంత మందికి ఉపాధి అయింది. కానీ తాగుబోతుల సంఖ్య పెరిగింది. తాగుడు అనేది పెద్ద ప్రమాదంగా మరి జగన్ వచ్చాక టైమింగ్స్తో పాటుగా ప్రభుత్వం చేతిలోకి మద్యం దుకాణాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే మద్యం దుకాణాలను కొనసాగించుతూ ఇంకో 4 ఎక్కువ పెడతారా, ఏదైతే రేషన్ షాపులు పెట్టినట్టు? ఎందుకంటే ఇంత డబ్బులు వచ్చేదాన్ని ఎట్లా వదులుకోవడం అనేది. ఇప్పుడు రేటు తగ్గించాలి ఖచ్చితంగా. ఒక వెరైటీ రేటు తగ్గించేసి, ఏదైతే క్వార్టర్ రేట్ల వరకు తగ్గించేసి మిగతాదంతా రేట్లు గట్టిగా ఉంటూ ఇట్లాగే సంపాదించడానికి ప్లాన్ చేస్తారు. చూడాల్సి